ఒక్కసారి వాళ్ళకి 400 టీఎంసీలు రైపేరియన్ రైట్స్ ప్రకారం అంటే వాళ్ళు తొందరగా ప్రాజెక్ట్ కట్టి ఆ 200 టీఎంసీలు కాకుండా దాన్ని ఇంకా పెంచుకుంటే రేపు పొద్దున మన తెలంగాణకు మళ్ళీ అంటే గోదావరి ట్రిబ్యునల్ ముందర పోయి రేపు పొద్దున ట్రిబ్యునల్ ఏర్పడిన తర్వాత గోదావరి ట్రిబ్యునల్ ముందర పోయి మేము ఆల్రెడీ ప్రాజెక్టులు కట్టున్నాము మాకు హక్కు ఉందని చెప్పి నీళ్ళు తీసుకుంటే మన తెలంగాణ ప్రజల మళ్ళీ తెలంగాణ భూములన్నీ ఎడారిగా తయారవుతాయి. సో అందుకొరకే మళ్ళీ వాళ్ళని కోరుతా ఉన్నాను, దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ శాసనసభ్యుల్ని కూడా వేడుకుంటున్నాను, దయచేసి మనం అందరం కూడా నిలబడి కొట్లాడాలి కలిసి. లేకపోతే 60 ఏళ్ళు 65 ఏళ్ళు మనం దేనికైతే పోరాటం చేసినామో ఏదైతే సాధించుకున్నామో మళ్ళీ వెనకకు పోతాం మనం అని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి చివరికి కేవలం తెలంగాణ హక్కుల కోసం నిలబడి పోరాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీయే. మేము నిలబడి పోరాడుతూనే ఉంటామని చెప్పి చెప్తా ఉన్నాను. జై తెలంగాణ. మీకు తెలుసు కదండి, నేనేమైనా ఉంటే సబ్జెక్ట్ మాట్లాడతాను. ఏముంది మాట్లాడటము, సంతకాలు పెట్టడం చాలా ఈజీ. నేను దాంట్లో దిగను నేను, సరేనా? దేనికి బట్టలు ఇస్తారంట? అంత షోకుంటే బయట పోయి ఎక్కడైనా బట్టలు ఇప్పేవాళ్ళని చూసుకోవాలంటే చూసుకోమని చెప్పు, కానీ ఇక్కడ రావడం ఎందుకు? మరి దానికి తెలంగాణ భవన్ రావడం ఎందుకు? ఆయనకి దయచేసి యువ నాయకుడు, వయసులో చిన్నవాడు, అంటే వయసులో ప్రాబ్లీ యంగ్ పొలిటీషియన్ అయినా ఇప్పటి వరకు ఆయన నోట్లో నుంచి ఒక్కసారి కూడా అభివృద్ధి, సంక్షేమము, విద్య, వైద్యము ఆయన నోట్లో నుంచి వినలేదు. ఎప్పుడు ఇవే బట్టలు ఇప్పడం, ఇదేం షోక్ అయ్యా బట్టలు ఇప్పే షోక్, ఇదేం షోక్ ఎందుకు నాకు అర్థం కాదు. ప్రజలకు అవసరమైన విషయాలు మాట్లాడడం కదా, ప్రజలకు బట్టలు ఇప్పడం అవసరం ఎవరికన్నా? సో దయచేసి వారికి ఐ మీన్ చిన్న వయసులో ఉన్నాడైనా ఆయనకి నా హితూ పలుకుతా ఉన్నాను. తెలంగాణ సమస్యల పట్ల కొట్లాడు బ్రదర్, తెలంగాణ ప్రజలకు అవసరాల బట్టి కొట్లాడు. నిన్న కూడా ఏదో నాకు తెలిసింది ఏంటంటే ఏదో ఈ బనకచెర్ల గురించి హరీష్ గారి గురించి మాట్లాడానంట. నీకు బనకచెర్ల స్పెల్లింగ్ కూడా తెలియదు, నీకు తెలియదు, నీకు ఏం తెలుసు అని చెప్పి నీకు మాట్లాడుతున్నావు బనకచెర్ల గురించి. సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి అసభ్య ఇది ఇంకొక ప్రాబ్లం తయారైంది ఇక్కడ. ప్రతి ఒక్కరు గురువుకు మించిన శిష్యుడు అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గురువుకి మించిన శిష్యుడిగా మా రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పడంలో దిట్ట. ఆయనకు రేవంత్ రెడ్డి గారి కంటే ఎక్కువ బూతులు మాట్లాడాలి, అబద్ధాలు చెప్పడాలని వీళ్ళందరూ తయారవుతున్నారు వాళ్ళు. రేపు అవి కాదు మనకు కావాల్సింది. తెలంగాణ ప్రజల సమస్యల పట్ల మంచిగా చర్చిద్దాం, ఎక్కడ రమ్మంటే అక్కడ చర్చిద్దాం, కానీ ఈ బూతులు ఈ అనవసరమైన అసభ్య పదజాలం అవసరం లేదు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మిత్రుడు డాక్టర్ సంజయ్ గారు బనకచెర్లకు సంబంధించినటువంటి చాలా విషయాలు చెప్పిండ్రు. ఇందాక రగ్గన్ అడిగిన దానికి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు బట్టలిప్తామన్న దానికి ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా అసెంబ్లీలో అయినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కావచ్చు, రేవంత్ రెడ్డి గారి కావచ్చు, రాజకీయంగా మా వాళ్ళంతా ఎప్పటికి ఇప్పుతూనే ఉన్నారు బట్టలు, రాజకీయంగా బట్టలు ఇప్పుతున్నారు. నిన్నటికి నిన్న గంటన్నర సేపు మా హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని రాజకీయంగా బజార్లో బట్టలు ఇప్పి నిలబెట్టిండు. ఇంతకంటే ఇంకేం కావాలి? ఆయన ఇంకా ఏం బట్టలు ఇప్పుతాడినా కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి మాట్లాడేటి ముందు కొంచెమన్నా ఆలోచన చేసి మాట్లాడాలా. ఇందాక సోదరుడు చెప్పినట్లు గురుభక్తి ఎక్కువైపోయి చేస్తున్నారు. ఇట్లా రాష్ట్ర ప్రయోజనాల గురించి కాదు, చంద్రబాబు నాయుడు గారి మీద గురుభక్తి ఎక్కువైపోయేమో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మిగతా వాళ్ళు మేము కూడా మా గురువు ఇప్పుడు ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు తర్వాత ఎవరికి గురువు అవుతారో తెలియదు, కానీ వీళ్ళ గురుభక్తి చాటుకోవడానికి ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా సబ్జెక్టు మాట్లాడితే బాగుంటుంది. రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరిండ్రు. మొన్న ఏం సవాల్ విసిరిండ్రు? రా అసెంబ్లీలో చర్చ పెడదామన్నారు. నిన్నటికి నిన్న మా హరీష్ అన్న చాలా క్లియర్గా చెప్పి నువ్వు రేపు పెడతావా ఎల్లుండి పెడతావా చెప్పమంటే గా విషయము శిష్యులు చెప్పరు, గురువు చెప్పరు. అది కదా మీరే సవాల్ విసిరినరు. ఆ సవాల్